జై, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు జై? ఏంటి జై, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? మనం నాన్నగారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామా అమ్మా? నీకెందుకు ఈ డౌట్ వచ్చింది? నాన్నగారి మంచితనాన్ని, నాన్నగారి ప్రేమని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామేమో అనిపిస్తుందమ్మా. అర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావురా? ఉమాదేవి గారు గొప్ప మంచే కదమ్మా. చెప్పమ్మా. అవును, ఆవిడ సిటీకి మేయర్ అంటే మంచి చదువు, తెలివితేటలు ఉన్నాయనే కదా అర్థం. అవును, ఆవిడ నాన్నగారిని కొడుకుగా దత్తకి తీసుకుందంటే నాన్నగారంటే ఆవిడకి అంత ఇష్టమా అమ్మా? నాన్నగారి మీద ఆవిడకి అంత ప్రేమ ఉందా అమ్మా? నాన్నగారి మంచితనాన్ని గుర్తించబట్టే ఆవిడ దత్తత తీసుకున్నారా అమ్మా? చెప్పమ్మా. ఉమాదేవి గారికి చదువు, సంస్కారం, తెలివి అన్నీ ఉన్నాయి కాబట్టే మీ నాన్నగారి మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తించగలిగింది. అలా గుర్తించగలిగింది కాబట్టి మీ నాన్నగారిని తన కొడుకుగా దత్తత తీసుకుంది. ఆవిడ గుర్తించిన నాన్నగారి వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని నువ్వు గుర్తించలేదా అమ్మా? ఆవిడ నాన్నగారిని అంత ఇష్టపడుతున్నప్పుడు నువ్వెందుకు నాన్నగారిని ప్రేమించలేకపోతున్నావమ్మా? నాన్నగారు ఆవిడికి అంత నచ్చినప్పుడు నీకెందుకు నచ్చడం లేదమ్మా? నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నాను కాబట్టి నాన్నగారు నాకు కూడా నచ్చడం లేదని డౌట్గా ఉందమ్మా. ఉమాదేవి గారు లాంటి గొప్ప వాళ్ళే నాన్నగారిని అంతగా ఇష్టపడుతున్నప్పుడు నువ్వెందుకు నాన్నగారిని ఇష్టపడడం లేదు? నువ్వు నాన్నగారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుందమ్మా. నీలాగే ఆలోచిస్తున్నాను కాబట్టి నేను కూడా నాన్నగారిని అర్థం చేసుకోవడం లేదేమో అనిపిస్తుందమ్మా. నాన్నగారు ఆవిడకి అంత నచ్చడానికి, నీకు నచ్చకపోవడానికి కారణం ఏంటమ్మా? చెప్పమ్మా. జై, ఒకరికి నచ్చిన వాళ్ళు అందరికీ నచ్చాలనే రూలేం లేదు. అందరి ఆలోచనలు, అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. మనకి నచ్చినవి ఆవిడికి నచ్చకపోవచ్చు, ఆవిడికి నచ్చినవి మనకి నచ్చకపోవచ్చు. ఉమాదేవి గారికి మీ నాన్నగారికి మధ్యలో ఉన్నది కేవలం పరిచయం మాత్రమే. కానీ నేను మీ నాన్నగారితో జీవితాన్ని పంచుకున్నాను. జీవితాన్ని పంచుకున్న జీవితానుభవం ఉంది కాబట్టి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,